ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి, అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, సోషల్ మీడియా వారికి అందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున కూడా మేము చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు 2014లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2018 వరకు 19 వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది. ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈరోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది. ఈరోజు కొత్తగా 2019, 24 తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం. తిరిగి మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత 10 నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్నీ కూడా తిరిగి వాపసు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా. అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. PP4 విధానం అంటే ప్రతి పేదవాడు ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి వచ్చేదానికి PP4 అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడా పెట్టని ఆ యొక్క స్కీమ్ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారు వికసిత్ భారత్ అనే పాయింట్ మీద గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తుంటే దాన్ని అందిపుచ్చుకొని విజన్ 2047 అనే ఒక కార్యక్రమం, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 100వ సంవత్సరం రోజు విజన్ 2047 అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి, తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ, లోకేష్ కాదు, ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే. వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే తెలుగు ప్రజలకి, ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దడ్డి చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు ఈ రాష్ట్రానికి.
ఎంతోమంది ముఖ్యమంత్రి అయితే కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి. ఆయన తెలియ ఎవరికి లేదు ఈ రాష్ట్రం కాదు దేశంలో. ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు, ఇంకా భవిష్యత్తు కూడా ఎవరు కారు. ఇంక 2 సార్లు ముఖ్యమంత్రి అయి చైతన్య ఆయన దగ్గర ఉంది. ఈరోజు 75 సంవత్సరం కాలు పెడుతున్నాడు. ఈ 70 సంవత్సరంలో మేము 60 ఏళ్ళుగా అక్కడిక్కడ తిప్పలు పడుతున్నాం, మెరసకి ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ఆయన 75 సంవత్సరంలో ఏకదాటిగా పిల్లోడ్లాగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేస్తే కూడా ఈ రాష్ట్రాన్ని ఒక తెద్దుగా ఒక 9 నెలల్లో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా దానికైనా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక దాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చూశారు మీరు, ఎక్కడ చూసా దోపిడీలు, ఎక్కడ చూసా వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. ఎమ్మెల్యేల మంత్రులు ఈరోజు ఒక కిరణ్ తెలుగుదేశంలో కిరణ్ ఒక అసభ్యంగా మాట్లాడితే భారతి పైన ఇమ్మీడియట్లీ కేసు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు మంత్రులు. ఏం చేసిన ఎక్కడన్నా ఎవరన్నా ఒక కేసు కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు మహిళలు తెలవగించి తిరిగినారు వీళ్ళు చేసే మాట్లాడడానికి. ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి 5 ఏళ్ళు మహిళలు ఎత్తి తిరిగినారు మాకే అర్థం కావలేదు. ఈరోజు ఒక విజన్గా పోతున్నాడు సారు. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి ఈయన ఉన్నంత వరకు దేవుడు చల్లగా ఉండాలా, దేవుడు చల్లగా చంద్రబాబుని చూడాలా, చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన 100 దాటాల. 100 దాటి ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రం రూటు మాపులు ఎన్నో మారిపోతాయి. ఆయన ఒక విజన్లో పోతున్నాడు. ఆయన దేవుడు ఎక్కడ ఇచ్చాడు అర్థం కావట్లేదు. ఈరోజు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మా ఇంట్లో అమ్మ తాతను చూస్తున్నాం, నాయనమ్మను చూస్తున్నాం, అరువు వస్తుంది. అది ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఈరోజు 75 ఏళ్ళు ఆయన మనిషి ఎట్లా నీటుగా ఈ రాష్ట్రాన్ని ఒక చక్కదిద్ది ఈ భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.